హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో బెల్లం పౌడర్ చేసుకోవడం అయితే చూపిస్తున్నాను. దానికోసం మనమైతే ముందుగా ఒక బెల్లం దిమ్మనైతే తీసుకున్నాము. ఈ బెల్లం దిమ్మ తీసుకున్న తర్వాత గ్యాస్ని ఆన్ చేసుకొని ఒక మందంగా ఉండే కడాయిని అయితే పెట్టుకున్నాము. కడాయి పెట్టుకున్న తర్వాత అందులో కింద స్టాండ్ అయితే పెట్టుకున్నాము. స్టాండ్ పెట్టుకున్న తర్వాత అందులో ఒక స్టీల్ ప్లేట్ అనేది ప్లేస్ చేసుకున్నాము. స్టీల్ ప్లేట్ పెట్టిన తర్వాత అందులో ఇందాక మీకు చూపెట్టాను కదా, ఆ బెల్లంని అయితే ఇందులో పెట్టేసుకున్నాం. ఈ బెల్లంని ఇందులో పెట్టేసుకున్న తర్వాత మనమైతే దీన్ని గాలిపోకుండా మూత అనేది పెట్టాలి. మూత పెట్టేసి అయితే దీన్ని ఒక 2-3 మినిట్స్ వరకు అయితే వేడవనివ్వాలి. వేడైన తర్వాత చూద్దాం. ఇప్పుడైతే చూడండి 2-3 నిమిషాలు అయితే అయిపోయింది. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలాగైతే ఉంది కదా. మనమైతే ఒక చాక్ తీసుకొని దాన్ని ఇలాగ అనగానే చిన్న పౌడర్ లాగా అయితే మన చాక్ అయితే అంటుకుంటుంది కదా. ఇప్పుడైతే ఇది పర్ఫెక్ట్గా అయిపోయినట్టు. ఇప్పుడైతే మనం గ్యాస్ ఆపేసుకున్నాం. గ్యాస్ అయితే ఆపేసుకొని ఒక 2 మినిట్స్ అయితే దీన్ని చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఈ బెల్లంని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని, మన దగ్గర క్యారెట్ తురిమేది ఉంటుంది కదండి, క్యారెట్ కొబ్బరి ఇలాంటివి తురమడానికి దీన్ని వాడతాం కదా. ఇదైతే తీసుకున్నాం. ఇదైతే తీసుకొని ఇప్పుడు మన బెల్లం ఉంది కదా, ఆ బెల్లంని అయితే దీన్ని అయితే తురుముకోవాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే తురుముకోండి. ఇలా తురుముకోవడం వల్ల మనకైతే బెల్లం పౌడర్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే బెల్లంను చితగ్గొట్టడం అనేది మనకి ఎంత పెద్ద కష్టమైన పనియో కిచెన్లో ఉండే ఆడవాళ్ళందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఆ బెల్లం చితగ్గొట్టాలంటే దాంతో ఒక యుద్ధమే చేయాలి. చూడండి బెల్లం అనేది ఎంత బాగా పౌడర్ లాగా వచ్చేసిందో. నేను మీకు వీడియోలో చూపిస్తాను కదా, చూడండి బెల్లంని ముట్టుకోగానే ఎంత సాఫ్ట్గా సోన్ పాపులాగా అయితే నాకైతే తగులుతుంది. ఈ విధంగా మనమైతే మొత్తం బెల్లాన్ని అయితే తురిమేసుకున్నాము. చూడండి నేనైతే మొత్తం తురిమేసాను. ఎంత బాగుందో కదా చూస్తుంటేనైతే. ఇది అచ్చం సోన్ పాపులాగా అయితే ఉంది. అంత సాఫ్ట్గా చాలా బాగుంది. మనమైతే అసలు బయట బెల్లం పౌడర్ అని అంటారు కదా, దాన్ని ఎక్కువ రేట్ ఎట్టి కొంటాం కదా, దాన్ని కొనాల్సిన పనే లేదు. మనమే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి ఇలా గాజు సీసా తీసుకొని ఇందులో అయితే స్టోరేజ్ చేసి పెట్టుకున్నాం అనుకో, 2-3 మంత్స్ అయినా పాడవకుండా అలాగే ఫ్రెష్గా మంచి స్మెల్తో చాలా బాగుంటుంది. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు గాజు సీసాలోనే స్టోరేజ్ చేసుకోండి. అప్పుడే మనకి బెల్లం అనేది ఫ్రెష్గా ఉంటుంది. స్టీల్ డబ్బాలో దేంట్లో పెట్టుకున్నా కూడా బెల్లం అనేది నల్లగా అయిపోతుంది. మీకు మంచి కలర్ ఉండాలంటే మాత్రం మీరు స్టీల్ డబ్బాలో మాత్రం అసలు స్టోరేజ్ చేయకండి. ఎందుకంటే స్టీల్ దాంట్లో స్టోరేజ్ చేయడం వల్ల బెల్లం అనేది నల్లగా అవుతుంది. అందుకే మనం గాజు కంటైనర్లో స్టోరేజ్ చేయడం వల్ల బెల్లం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండి మంచి కలర్తో పర్ఫెక్ట్గా, దానికి గాలి వెళ్ళకుండా మనం మూత అనేది టైట్గా పెట్టేసుకోవాలి. ఇలా టైట్గా పెట్టేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా లేదు. బయట మన కిచెన్లోనే ఈజీగా సెల్ఫ్లో పెట్టేసుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా వాడుకోవచ్చు. మీకు ఈ చిన్న బెల్లం పౌడర్ వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి. నేను ఎప్పుడు వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.